హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తమిళ వెర్సటైల్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా, సూరి, మంజు వారియర్ తదితరులు ముఖ్య పాత్రలో దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన అవైటెడ్ సీక్వెల్ చిత్రం విడుదల 2. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే, మొదటి పార్ట్లో పోలీసులు పట్టుకున్న కురుపన్గా పిలువబడే పెరుమాల్ విజయ్ సేతుపతిని విచారణ నుంచే మొదలవుతుంది. ఈ క్రమంలో తనని పట్టించడంలో కీలక పాత్ర పోషించిన కామరేసన్ సూరికి ఎలాంటి ప్రమోషన్ని అందుకున్నాడా, లేదా ఈ క్రమంలో పోలీసులు పట్టుకున్న పెరుమాల్ని ఏం చేయాలని ప్లాన్ చేస్తారు, అందుకు పరిస్థితులు ఎలా మారాయి, అసలు ఈ పెరుమాల్ ఎవరు, అతడెందుకు బలహీన అణగారిన వర్గాల కోసం అంతలా పోరాడతాడు, తన జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి, ఈ క్రమంలో కమరేసన్ రియలైజ్ అయ్యింది ఏంటి అనేదే ఈ సినిమా కథ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, పార్ట్ 1కి కొనసాగింపుగా తీసుకొచ్చిన ఈ సీక్వెల్లో దానికి అనుగుణంగా ముఖ్యంగా విజయ్ సేతుపతి పాత్రని అంచెలంచెలుగా తెరకెక్కించిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. అలాగే మొదటి పార్ట్లో కొన్ని హార్డ్ హిట్టింగ్ సంఘటనలకు కారణం, వాటిని వెనక ఉన్న నిజాలు ఏంటి అనేవి రివీల్ చేయడం, అటు విజయ్ సేతుపతి పాత్ర నుంచి ఇటు పోలీసుల వైపు నుంచి ఆలోచించే విధానం, ఒక నిజాన్ని తెలుసుకోవడం, పరిస్థితులు ప్రభావాన్ని వివరించే పలు సన్నివేశాలు సినిమాలో ఆకట్టుకుంటాయి. ఇంకా విజయ్ సేతుపతి తన పాత్రలో అదరగొట్టేశాడని చెప్పవచ్చు. యుక్త వయసు నుంచి ఒక ఉద్యమ నాయకుడిగా ఎలా ఎదిగాడు అనే పాత్రలో తాను జీవించారని చెప్పవచ్చు. అలాగే మంజు వారియర్ కూడా ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నారు. ఇంకా నటుడు సూరి, గౌతమ్ మేనన్లు తమకు ఉన్న స్క్రీన్ స్పేస్లో బాగానే చేశారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అందులో కొన్ని ఎగ్జైట్ చేసే మూమెంట్స్ ఆకట్టుకుంటాయని చెప్పాలి. ఇక వీటితో పాటుగా సినిమాలో విజయ్ సేతుపతి పాత్రపై ఇచ్చే హార్డ్ హిట్టింగ్ ఎండింగ్ కూడా చాలా బాగుంది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమా వరకు వెట్రిమారన్ తీసుకున్న నేపథ్యం బాగుంటుంది, కానీ ఇందులో కథనం మాత్రం నెమ్మదిగా సాగుతుందని చెప్పాలి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో చాలా వరకు సన్నివేశాల్ని అనవసరంగా సాగతీతగా చేసినట్టు అనిపిస్తుంది. అలాగే సినిమాలో కేవలం సూరి కోసం చూసేవారు కూడా డిసప్పాయింట్ అవ్వవచ్చని చెప్పాలి. ఈ సినిమా పూర్తిగా సేతుపతి డామినేషన్ కనిపిస్తుంది, కానీ సూరి పాత్రకి మరీ అంత ఇంపార్టెన్స్ ఉండదు. అలాగే మంజు వారియర్ రోల్ కూడా ఒక సమయం తర్వాత పక్కకు వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా సినిమాలో విప్లవం, ఉద్యమాలు లాంటి వాటి అంశాలపై చాలా డైలాగులు, సన్నివేశాలు అందరికీ, ముఖ్యంగా ప్రస్తుత జనరేషన్ వారికి అర్థం కాకపోవచ్చని చెప్పాలి. అలాగే హిందీ నటుడు, దర్శకుడు అనురాగ్ కశ్యప్ రోల్ కూడా సినిమాలో వేస్ట్ అయ్యిందని చెప్పవచ్చు. ఇక దర్శకుడు వెట్రిమారన్ విషయానికి వస్తే, తాను ఈ సినిమాలో డీసెంట్ వర్క్ అందించారని చెప్పాలి. మరీ ఫస్ట్ పార్ట్ రేంజ్లో లేదు, కానీ ఇంకా బెటర్గా పలు సీన్స్ని డిజైన్ చేయాల్సి ఉంది. విజయ్ సేతుపతి పాత్రని తాను తెరకెక్కించిన విధానం, పలు సన్నివేశాలు వాటి పరిస్థితులు వివరించిన విధానం బాగుంటాయి, కానీ వాటిని ఒక సమయంలో బాగా సాగదీశారనే ఫీలింగ్ కలుగుతుంది. దీనితో సినిమా బోరింగ్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. వీటితో ఈ సినిమాకి తన వరకు మాత్రం తన ఫ్యాన్స్ని కూడా పూర్తి స్థాయిలో ఎంగేజ్ చేయలేకపోయిందని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, ఈ విడుదల పార్ట్ 2 విజయ్ సేతుపతి వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు, కానీ ఒక హీరో వల్లే సినిమా ఫలితం డిసైడ్ కావడం కష్టం. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, సేతుపతి పాత్ర కూడా ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుంది, కానీ సినిమా సెకండ్ హాఫ్ మాత్రం వీక్గా ఉందని చెప్పవచ్చు. దర్శకుడు సెకండ్ హాఫ్లో ప్రొసీడింగ్స్ చాలా ల్యాగ్ చేశారని చెప్పాలి. వీటితో సినిమా మొదటి పార్ట్కి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. ఇక ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5.